ఈ ఫోటో చూడండి, ప్రవీణ్ గారిని సీక్రెట్ గా ఒక అతను ఫోటో తీస్తున్నాడు. ఆ తర్వాత వెంటనే కంగారుగా ఈ ఫోటో ఎవరికో పంపిస్తున్నారు. ప్రవీణ్ పగడాల గారు హత్య, యాక్సిడెంటా ఇంకా తెలియలేదు. ఇట్స్ ఎ డెత్ మిస్టరీ యాజ్ ఆఫ్ నౌ. ప్రవీణ్ గారు విజయవాడకి వెళ్ళలేదా? ప్రవీణ్ గారిని హైదరాబాద్ లోనే కిడ్నాప్ చేసి చంపేశారా? ప్రవీణ్ గారిని హైదరాబాద్ నుంచి ఒక టీం ఫాలో అవుతుందా? హైదరాబాద్ లోనే అతన్ని చంపేసి వేరే అతన్ని డూప్ పెట్టి ఆటాడిస్తున్నారా? ప్రూఫ్లు క్రియేట్ చేస్తున్నారా? ఇవన్నీ నాకు వచ్చిన అనుమానాలు కాదు. చాలా ఛానల్స్ లో ఆయన నాగోల్ ఎల్బీ నగర్ సమీపంలో ఒక లిక్కర్ మార్ట్ లోకి వెళ్ళి ఆల్కహాల్ పర్చేస్ చేసినట్టు ఒక వీడియో వైరల్ అవుతుంది. చాలా వరకు ఛానల్స్ ఏం చేసినంటే ఆయన లోపలికి వెళ్ళాక ఏమేమి చూశాడు, ఏమేమి కొన్నాడు అని ఆల్మోస్ట్ అది చూపిస్తున్నారు. ఈ రోజు నేను ఈ వీడియో చూశాను. ఏంటి అంటే ఆయన వెళ్ళే ముందే ఒక అతన్ని ఫాలో అవుతూ రెడీగా ఉన్నట్టు చూస్తున్నాం. ఒకసారి ఈ వీడియో బ్రేక్ డౌన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రవీణ్ గారు బండి వేసుకుని వస్తున్నారు. బండి వేసుకుని వచ్చి పార్కింగ్ లో బండి పెట్టారు. దాని తర్వాత ఆయన గేర్ డౌన్ చేస్తున్నారు. గేర్ డౌన్ చేసి స్టాండ్ వేసి కీస్ తీసి బండి దిగారు. తర్వాత లగేజ్ కొంచెం సైడ్కి బెండ్ అయి ఉన్న మీద చూసినట్టున్నారు. లగేజ్ సర్దుకున్నారు. ఈ లగేజ్ సర్దుకుని ఆయన తిరగంగానే చూడండి ఒక పర్సన్ డోర్లోంచి వచ్చారు. సో జనరల్గా వీడియో చూస్తే ఇది నార్మల్ పర్సన్ అనుకుంటాం, కానీ ఆయన బయటికి రాగానే చూడండి, ఫస్ట్ ఆయన మొహం చూశాడు. ఓకే, ఈ పర్సన్ ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వెంటనే జేబులోంచి ఫోన్ తీసి వెంటనే తిరిగి సీక్రెట్గా ఇట్లా అని చెప్పి ఫోటో తీస్తున్నాడు. ఆయన ఫోటో తీసి మళ్ళీ అతను బైక్ దగ్గరికి వెళ్ళాడు. అతని బైక్ ఆల్రెడీ అక్కడ పార్క్ చేస్తుంది, స్కూటర్. బండి దులుక్కున్నాడు. అబ్బా లేట్ అయిపోతుంది ఏదో కంగారులో ఉన్నట్టు ఫోటో కానీ వీడియో కానీ ఎవరికో సెండ్ చేశాడు. తర్వాత నుంచొని ఆరామ్సే కొంచెం రిలాక్స్ ఫీల్ అయ్యాడు. అటు ఇటు చూసుకున్నాడు, ఎవరైనా ఉన్నారా, ఎవరైనా చూస్తున్నారా, ఓకే మనల్ని ఎవరు చూడలేదు అని చెప్పి మళ్ళీ బండి వేసుకుని వెళ్ళిపోయాడు. సో ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, సపోజ్ నేనే అనుకోండి, లిక్కర్ మార్ట్కి వెళ్ళినప్పుడు నన్ను ఎవరైనా ఫోటో తీయాలంటే నన్నెవరో వాళ్ళు గుర్తుపట్టాలి. సరే రే వీడు పలానా వాళ్ళ అబ్బాయిలాగా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడంటే లిక్కర్ మార్ట్లో అని చూసి గుర్తుపట్టి ఫోటో తీయాలి. ఎందుకంటే పేరెంట్స్కి చెప్పారనుకోండి, నేను వెళ్ళలేదు మమ్మీ, నేను వెళ్ళలేదు అంటాం కదా. సో ప్రూఫ్ కోసం ఏం చేస్తారు, వాళ్ళు ఫోటో తీస్తారు. మీ అబ్బాయి చూడండి ఆల్కహాల్ కొంటున్నాడు, మందు షాప్కి వెళ్ళాడు అని చూపించడానికి ప్రూఫ్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే, ఈయన ఎక్స్పన్షి, ఈయన ఎవరో తెలియదు, ఆల్రెడీ వైన్ షాప్ లో ఉన్నాడు. ప్రవీణ్ గారిని వాచ్ చేస్తున్నాడు. అతను ప్రవీణ్ గారి కోసమే డోర్ దగ్గర నుంచున్నంత ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఎవరో అతనికి చెప్తున్నారు, ఎవరో ప్రవీణ్ గారు వెనకాల కూడా ఫాలో అవుతుండొచ్చు. ఇక వచ్చేస్తున్నాడు రెడీగా ఉండు అని చెప్పి. సో ఇతను ఏం చేస్తున్నాడు, వస్తున్నాడు అని చెప్పి డోర్ వెనకాల ఉన్నాడు. ఆయన బండి సర్దుకొని స్టార్ట్ అవ్వగానే ఈయన డోర్ తీసుకొని ఫోన్ రెడీగా పెట్టుకున్నాడు. వెంటనే ఒకసారి ఫేస్ చూశాడు, ఇతను ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఫోన్ తీశాడు, టప్ప ఫోటోలు కొట్టాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఎవరు, ఇతన్ని పట్టుకోవాలి. ఫస్ట్ ఇతన్ని పట్టుకొని అసలు ఏంది నీ పని, ఎందుకు ఫాలో చేస్తున్నావు ఆయన, అసలు ఆయన ప్రవీణ్ అనేది తెలుసు. ఈ కాలంలో మాస్క్ వేసుకుంటే ఒక మనిషి ఇంకో మనిషిని గుర్తుపట్టలేరు. అలాంటిది మాస్క్ ఉంది, హెల్మెట్ ఉంది, హెయిర్ కూడా ఓపెన్ లేదు, స్పెక్స్ కూడా ఉంది. ఆయన ఎట్లా గుర్తుపెడతాడు? అంత ఫోటోలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఆయనకి? ఇక్కడ ఐడెంటిఫై చేయడానికి ఆయన ఎవరో క్లియర్గా లేదు. ఇప్పుడు మాస్క్ సగం ఉంటేనే పోలీసులు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఎవరో పర్సన్ ఆల్రెడీ లిక్కర్ మార్ట్లో ఉన్నాడు. అతను ఈయనని ఎక్కడ ఐడెంటిఫై చేస్తారు? ఎల్బీ నగర్లో ఉండే లిక్కర్ మార్ట్. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఎవరికో సెండ్ చేస్తున్నాడు ఫోటోని. అంత అవసరం ఏముంది? ఎవరికి సెండ్ చేస్తున్నారు? తను వచ్చినట్టు ఎవరు చెప్పారు ఆయనకి? ఇవన్నీ డీటెయిల్స్ తీసుకోవాలి. అండ్ అంత వీడియో చూపించినప్పుడు అతను కూడా లోపల ఏం చేశాడు, కొనుక్కోడానికి వచ్చినప్పుడు అతని చేతిలో బాటిల్స్ లేవు, బ్యాగ్ లేదు, ఏం లేదు. ఇతను రాగానే డోర్ తీసి వెళ్ళిపోయాడు. ఇంకో చూడండి ఎంత కంగారుగా ఫోటో తీసాడు అనేది మీకు చెప్తాను. నేను అప్డేట్ ఇచ్చేయాలి ఎవరికో అన్నట్టు తీశాడు. ఇతను లోపలికి వెళ్ళి డోర్ కూడా ఇంకా క్లోజ్ కాలే. ఫుల్ డోర్ అయితే ఓపెన్ చేయం కదా, ఇంకా డోర్ కూడా క్లోజ్ అవ్వలేదు. ఆయన వీడియో తీసి టప్ప పంపేశాడు. ఇంకో డౌట్ ఎక్కడ వస్తుందంటే, విజయవాడలో ఆయన కూర్చుని ఉంటాడు. ఆయన కూర్చునే దగ్గర కూడా హెల్మెట్ తీయడు. హైదరాబాద్ టు విజయవాడ 4 to 5 hours ఆయన మధ్యలో బ్రేక్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడ హెల్మెట్ తీయలేదు. మనం ఒక గంట ఎక్కడైనా బైక్ నడిపితేనే హెల్మెట్ తీసేస్తాం, మాస్క్ వేసుకోలేము, ఇట్లా పడేసి రిలాక్స్ అవుతూ ఉంటాం. కనీసం ఫేస్ వాష్ చేసుకుంటాం మనం. ఇక్కడ వైన్ షాప్కి వెళ్ళి ఒక 5 నిమిషాలు ఉన్నాడు, ఇంకో వైన్ షాప్ దగ్గర 5 నిమిషాలు, 2 నిమిషాలు క్లిప్, టోల్ గేట్ దగ్గర క్లిప్స్, ఇవన్నీ దొరుకుతున్నాయి. సో నా ఉద్దేశం ఏంటి అంటే, అసలు ఇంకా వేరే ప్లేసెస్లో ఆయన ఎవరైనా ఫాలో చేస్తున్నారా అనేది కూడా తీయాలి. విజయవాడలో 3 hours కూర్చున్నప్పుడు మేము సలహాలు ఇచ్చాం, కానీ ఆయన వినలేదు, వెళ్ళిపోయారు అంటున్నారు. ఈ వీడియో ఒక సెన్సేషన్ అయిపోయింది. ఇదంతా స్టేట్ అంతా సెన్సేషన్, 2 states లో సెన్సేషన్ అయిపోయింది. నాకు తెలిసింది ఏంటంటే, అమెరికాలో కూడా కేసు ఫైల్ అయిందంట దీని గురించి, ఇంట్రోగేషన్ జరగాలని చెప్పి. సో అంత ఇంటర్నేషనల్ కేసు అయిపోయినప్పుడు ఒక పోలీస్ అయి ఉండి ఆయన అసిస్టెన్స్ ఇచ్చాడు, 3 hours ఆయనతో కూర్చున్నాడు. సో బండి ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయి, అన్ని చూపిస్తున్నారు టీవీలో. ఆయన 4 to 5 days వరకు ఆయన బయటికి రాలేదు. హీఈస్ అ పోలీస్. ఆయన మీడియాతో అనొచ్చు, ఆయన సోషల్ మీడియాలో మాట్లాడలేడు కదా. కోర్స్ నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, బట్ టీవీలో చూస్తున్నావు, ప్రతిరోజు టీవీలో అప్డేట్ వస్తుంది, న్యూస్ అంతా ఇదే చెప్తున్నారు, ప్రతి ఛానల్ ఇదే కవర్ చేస్తున్నప్పుడు యూ షుడ్ హావ్ అప్రోచ్డ్ పోలీస్. ఏంటి ఆయన ఇక్కడే ఉన్నాడు, ఆయనకి మేము అసిస్టెన్స్ ఇచ్చామని చెప్పాల్సింది. ఎందుకు 5 days వరకు ఆగాల్సింది వచ్చిందేంటి? ప్లస్ ఆయన ఫొటోస్ ఎందుకు వచ్చాయి? ఆయన తలదించుకున్నప్పుడే ఫోటోస్ తీయగలిగారా? ఆయన తలెత్తినప్పుడు ఫోటో తీయలేకపోయారా? మాస్క్ తీసుకున్నప్పుడు ఫోటోలు తీయలేకపోయారా? అదే సీసీటీవీ ఫుటేజ్ లేదా అక్కడ? అవన్నీ బయటికి తీసుకురండి. ఎందుకంటే అన్ని కన్వీనియంట్గా, అన్ని కన్విన్సింగ్గా చూపిస్తున్నారు. హోమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు అన్బయాస్డ్గా ఇంట్రోగేషన్ జరగాలి. పోలీసులు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఈ వీడియోస్తో మాకు సంబంధమే లేదంటున్నారు. మరి ఎవరు రిలీజ్ చేస్తున్నారు?
హూ ఈస్ డూయింగ్ ఇట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనిషి ఎవరు, లోపలికి వచ్చి ఏం చేస్తున్నాడో, ఏం సీసీటీవీ కెమెరాలో ఇతను ఏమైనా రికార్డ్ అయ్యింది, ఇతను ఆ వైన్ షాప్ వాళ్ళతో ఏమైనా మాట్లాడుకున్నాడా, లిక్కర్ మాటికి ఎందుకు వచ్చాడు, ఏదైనా కొనుక్కోవడానికి వచ్చాడు, బట్ ఏం కొనుక్కోకుండా ఎందుకు వెళ్ళిపోయాడు, ఇలా ఎంతమంది ఆయనను ఫాలో చేస్తున్నారు. అట్లో ప్రవీణ్ గారు తిరుగుతుంది, ప్రవీణ్ గారు ఏమేమి చూస్తున్నారు, ఆయన ఎంత లీజర్గా చూస్తున్నారు అంతా చూపిస్తున్నారు, కానీ ఈ పర్సన్ది కూడా వీడియో రిలీజ్ చేయాలి.